ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యమును క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము 37వ కీర్తన 22వ వచనం. యెహోవా ఆశీర్వాదము నొందిన వారు భూమిని స్వతంత్రించుకొందురు. దేవుని ఆశీర్వాదము నొందిన వారు భూమిని స్వతంత్రించుకొందురు. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము దేవుని మీద నమ్మకము, విశ్వాసము కలిగిన వాడై ఆయన్ని వెంబడించినాడు. వాక్యము ఏమి చెప్తున్నదంటే, అబ్రహామును బట్టి దేవుడు అన్యజనులందరికీ తన ఆశీర్వాదమునిచ్చి భూమి యందంతటా విశ్వాసులందరికీ కూడా అబ్రహామును తండ్రిగా నిలిపాడు. అలాగనే ఎవరైతే దేవుని ఆశీర్వాదము నొందుతారో వారు ఈ భూమిని స్వతంత్రించుకోగలిగే కృపను దేవుడు వారికి అనుగ్రహించును. భూమిని స్వతంత్రించుకోవడము అన్న మాట ఏదో మనము రాజ్యాలను పట్టుకొని రాజ్యాల మీద మనము అధికారమును చెలాయించు వారము అన్నది కాదు. ఈ భూదిగంతముల వరకు యేసుక్రీస్తు యొక్క రక్షణ సువార్తను మనము చెప్పినప్పుడు ఈ భూతలమును ప్రభు యొక్క రాజ్యముగా మనము మార్చగలుగుతాం. ప్రభువు అదే కదా మనకిచ్చిన ఆజ్ఞ. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికిని సువార్తను ప్రకటించుడి అని ఆయన చెప్పాడు. మనము ఈ భూమి పర్యంతరము ప్రభు యొక్క రక్షణ సువార్తను ప్రకటించాలి. మానవాళి కొరకై ఆయన చేసిన మేళ్లను మనుషులకు వివరించి చెప్పాలి. మనుషులు దేవుని ఆశీర్వాదము పొందుకోవాలంటే తమ పాపముల కొరకై మరణించిన లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తుని తమ సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు అది సాధ్యమవుతుంది. యేసు తమ సొంత రక్షకునిగా కలిగిన వారు ఆశీర్వదింపబడిన వారు. యేసుని తమ సొంత దేవునిగా కలిగిన వారు భూమిని స్వతంత్రించుకుంటారు. ఎందుకంటే ఈ భూమి మీద దేవుని మాట శిలాశాసనము లాంటిది. ఆయన వాక్కులు మనుషులకు ఆశీర్వాదమునిచ్చేటువంటివి. సృష్టి ఆయన మాటను వింటే పులకించిపోతుంది. దేవుని ఆజ్ఞ ఈ భూమి అందంతటా ప్రతిధ్వనించినట్లుగా ఆయన నామమును మనము అంతటా అందరితో చెప్పుతూనే ఉండాలి. దేవుని యందు నమ్మకం కలిగిన వారు, దేవుని ఆశీర్వాదము కలిగిన వారు ఈ భూమిని స్వతంత్రించుకుంటారు. ఆ కృప దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు. ఈ దినమే ప్రభువా, నీ ఆశీర్వాదంతో ఈ భూమి యొక్క దిగంతం వరకు నేను ప్రయాణం చేసి నీ నామమును గణపరచాలని ఆయన అడగండి. ప్రభు మీకు సహాయం చేసి ఆశీర్వదించునుగాక. గనుడా, పరిశుద్ధుడా, నీ వైపు చూసి మొరపెట్టి నీ బిడ్డలకు కృప చూపించి వారిని ఆశీర్వదించి దీవించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.